ఈ ఇమేజ్ ఒకసారి చూడండి. ఇది ఈ టీనేజ్ పిల్లకాయలు బైకులు తీసుకొని ఈ విధంగా రోడ్ల మీద విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇది పోలీసులకు కనపడలేదా? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అంటే, పోలీసులకు కనిపించే విధంగా వీళ్ళు ఏమన్నా ఈ విధంగా చేస్తారా? బైకుల్లో ఈ విధంగా ఆడతారా చక్రాలు పైకి లేపి అనేసి? అంటే అట్లా చేయరు. పోలీసులకు కనిపిస్తే వీళ్ళది నరాలు పీకేస్తారు. వీళ్ళు ఎక్కడో చేసుకుంటూ ఉంటారు, పాడుపడిపోయిండే బిల్డింగ్ల దగ్గర, జనాలు ఎవరు తిరగకుండా ఉండే చోట్లలో, లేదంటే హైవేల్లో అంటే పోలీసులు ఎక్కడైతే లేకుండా ఉంటారో అట్లాంటి చోట్లలో వీళ్ళు ఒక 5-6 మంది 10 మంది ఇట్లా గ్రూపులుగా వెళ్ళి అక్కడ వీలింగ్లు ఎత్తారు, రేసింగ్లు చేస్తారు. మళ్ళీ ఈ చెత్త వేదవులు. కానీ పోలీసులు కూడా నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లాంటి వాళ్ళని నిలువరించాలి. వీళ్ళ వల్ల పక్కన వెళ్ళేటువంటి వెహికల్స్కి కూడా ఎంతో ఇబ్బంది. ఇట్లాంటి వాళ్ళని చూసి వీళ్ళు ఎక్కడ వీళ్ళని గుద్దేస్తారో, యాక్సిడెంట్ చేస్తారో అని వాళ్ళు భయపడుకొని ఎన్నో వెహికల్స్ గుద్దుకొని కూడా యాక్సిడెంట్లు జరిగి ఎన్నో ప్రాణ నష్టాలు జరిగిండాయి ఈ చిన్నపిల్లలు చేసేటువంటి పనికి మాలిన పనుల వల్ల. వీళ్ళకి జిల్లల్లో అమ్మా నాన్నలో బైకులు కొనివ్వకూడదు. వాడు 10th అయిందంటే చాలు, 10వ తరగతి పాస్ అయినాడంటే బైక్ కొనిచ్చేస్తారు, మొబైల్ కొనిచ్చేస్తారు, పనికి మాలినవన్నీ కొనిస్తారనమాట పాడైపోయేదానికి. వాడికి ఎప్పుడైనా ఏదన్నా ఒక వస్తువు, ప్రమాదకరమైన వస్తువులు ఇవంతా ఇవి కొనివ్వాలంటే వాడు చదువు మొత్తం పూర్తయిపోవాలి, 21 సంవత్సరాలు అయిపోయి వాడు ఉద్యోగం చేయాలా అనేటువంటి ఇంకా అట్లాంటి పరిస్థితిలో అప్పుడు కొనివ్వాలి. లేదు, కొనివ్వకపోయినా పర్వాలేదు, వాడు సంపాదించి వాడు కొనుక్కొని. మాకంతా ఎవరు కొనిలేదు, మాకంతా బైకులు కొనిలేదు. మేము నడుచుకొని వెళ్ళాము స్కూల్కి, 4 కిలోమీటర్లు నడుచుకొని పోయినాను నేను 10వ తరగతి వరకు. మళ్ళీ ఇంటర్మీడియట్లో బస్సులో వెళ్ళాము మా మండలానికి, మళ్ళీ డిగ్రీ బస్సు, ఇట్లా వెళ్ళినాం. కానీ బైకుల్లో మేము ఎక్కడా వెళ్ళలేదు. అసలు మాకు సైకిలే లేదు. మా నాన్న సైకిల్లో పనికి వెళ్తా అంటే మా నాన్న సైకిల్ కావాలనేసి నేను 10th క్లాస్లో ప్రతిరోజు ఏడ్చేవాడిని. సైకిల్ లేకపోతే నేను సైకిల్లో పోవాలి, ఇంత దూరం ఎన్ని సంవత్సరాలుగా నడుచుకొనే పోతా ఉన్నాను 4 కిలోమీటర్లు, నాకు సైకిల్ కావాలని సైకిల్ కోసం ఏడ్చేవాడిని నేను. అయినా ఎప్పుడో ఒక్కో రోజు మా నాన్న ఇస్తాడు, ఇంకో రోజు ఇవ్వడు, తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. ఆ విధంగా ఉన్నాం మేము. ఇప్పుడేమంటే బైక్ లేకపోతే కాలేజీకి వెళ్ళరు. బైకుల్లో ఈ విధంగా చేసి జనాలకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. ఈ పిల్లవాళ్ళకి చెప్పేటువంటి ఒక మాట ఏమంటే, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు పిల్లలు ఇదే విధంగా రోడ్ల మీద విన్యాసాలు చేసి ఇరగబడిండారు. పడి అప్పుడే స్పాట్లో సస్తే పర్వాలేదు, 4 రోజులు ఏడ్చి వదిలేస్తారు అమ్మా నాన్నలో. పుట్టినాడు ఎందుకు ప్రయోజనం లేకుండా తిండి పెట్టినాము, పోరంబోగులాగా తిని ఈ విధంగా సచ్చినాడు రా వీడు అని 4 రోజులు ఏడ్చి వదిలేస్తారు. సస్తే ఈ కాలో చెయ్యో విరిగి నువ్వు జీవితాంతం అవిటోడుగా అయిపోయి పైకి లేకుండా కూర్చోలేకుండా, ఏ పనికి నువ్వు పనికి రాకుండా సర్వనాశనమై కనిపిస్తూ ఉంటేనే జీవితాంతం ఏడుస్తూ ఉంటారు అమ్మా నాన్న. మనల్ని చూసిన వాళ్ళు, మన బంధువులు, అన్నదమ్ములు అందరికీ బాధే కదా. ఈ విధంగా వీలింగ్లు ఎత్తేది ఆపండి. నాకు తెలిసిన పిల్లోళ్ళు కొంతమంది చనిపోయినారు ఈ విధంగా చేసిన వాళ్ళు. ఒకరికి ఏం జరిగిందంటే నడుము ఇరిగిపోయింది, నరాలు బ్లాక్ అయినాయంట మెడలో. వాడి కాలు చెయ్యి ఏమీ కదిలించలేడు. 10 సంవత్సరాలుగా అదే విధంగానే పడిన్నాడు మంచం మీద. వాళ్ళ అమ్మ నాన్న వాడికి సేవలు చేస్తూ ఉంటారు, తిండి నీళ్ళు ఇంకా అన్నీ, స్నానం అన్నీ అక్కడనే మంచం మీదనే. అమ్మ నాన్న ఉన్నన్ని రోజులు చేస్తారు. వాళ్ళు చచ్చినారంటే మళ్ళీ ఎవడు చేస్తాడు? వాడికి ఎవడు చేయడు సేవలు. ఈ విధంగా ఉంటాయి పరిస్థితులు. పిల్లోళ్ళు ఇంకన్నా తెలుసుకొని మీ ఫ్రెండ్షిప్లు అనేవి కట్టి పెట్టండి. ఫ్రెండ్స్ ఎవడు ఉపయోగమే లేదు ఫ్రెండ్షిప్ల వల్ల. మీరు ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలనేసి అంటే, మీ చదువు అయిపోయి ఉద్యోగంలో మీరు వెళ్ళి మీ ఉపాధి మీరే చేసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటప్పుడు మీకు తెలుస్తుంది ఎవరు మంచి స్నేహితులు, ఎవరితో మనం సహవాసం చేయాలా, ఎవరితో చేరకూడదు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది అప్పుడు తెలుస్తుంది. 25 సంవత్సరాల పైన అంతవరకు తెలియదు ఈ ఫ్రెండ్షిప్ల గురించి.
ఈ ఫ్రెండ్ అనేవాడు ఫ్రెండ్స్తో చేరుతూ ఉంటారు. ఈ ఫ్రెండ్ అనేవాడు మనల్ని చెడ్డ అలవాట్లు నేర్పిస్తూ ఉన్నాడా, మంచి అలవాట్లు నేర్పిస్తూ ఉన్నాడా, ఈ విధవలకు తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలు కూడా దీనికి కారణమే. సినిమాల్లో ఈ కొక్కిరి చేష్టలు చేసే ఈ సినిమా హీరోలు వీళ్ళు చేసే ఈ చెత్త విధవల వల్ల దాంట్లో ఉండేదంతా నేను కూడా చేయాలి, సిగరెట్ తాగాలనేసి అనుకుంటాడు, బీరు తాగాలనుకుంటాడు, బైకులో వెళ్ళాలనుకుంటాడు, రకరకాల పనులు అవంతా సినిమాకి సరిపోతాయి. వాళ్ళు చేస్తారు డబ్బుల కోసం చెత్తగాళ్ళు. నిజ జీవితంలో అవి పనికిరావు, మనల్ని లేకుండా చేస్తాయి అవి. మనమే లేనప్పుడు నువ్వు సినిమాల్లో లాగా నువ్వు ఎంజాయ్మెంట్లు చేసి నువ్వే లేకుండా పోతే ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ ఎంజాయ్మెంటే ఉండదు కదా. మనం ఉండాలి, ఎంజాయ్ చేయాలన్నా, సుఖపడాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, సినిమాలో హీరోలాగా కాలర్ ఎగరేసుకొని తిరగాలన్నా నువ్వు ఉండాలి కదా. నువ్వే లేకుండా పోతే నువ్వే సచ్చినావు అనుకో, అప్పుడు ఇంకెట్లా ఎంజాయ్ చేస్తావు? చేయలేవు కదా. దాన్ని ఆలోచించండి పిల్లలందరూ. పోలీసులు, పేరెంట్సు, టీచర్లు అందరూ ఇట్లాంటి అంశాల మీద పిల్లలకి ఇంకా ఎక్కువగా అవగాహన కల్పించాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ప్రతి చోట చూస్తూనే ఉన్నాం ఈ యాక్సిడెంట్స్ అనేవి. ఈ పిల్లలు, ఈ టీనేజ్ పిల్లలు రోడ్లలో ఎంత ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటారంటే అట్లే కోపం వస్తుంది. చాలా మార్పు ఉంది, అదే చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ.